మంత్రి లక్ష్మణ్ గారు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే నిన్న మిడ్‌నైట్ రాత్రికి సౌదీ అరేబియాలో హజ్‌కు సంబంధించిన ఉమ్రా యాత్రికులు హైదరాబాద్‌కు సంబంధించిన 45 మంది హోలీ మక్కా నుంచి మదీనాకు పోయేటప్పుడు మదీనా కంటే కొద్దిగా 25 కిలోమీటర్ ముందే ఒక బస్సు ట్యాంకర్‌తో యాక్సిడెంట్ కావడం వల్ల 45లో 44 వ్యక్తులు అక్కడనే కాలిపోయి మరణం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఈ సంఘటన రాగానే మా అందరి సోకు కూడా తెలిసి తెప్పి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మరి ఏ విధంగా అంత్యక్రియలు చేయాలో అక్కడ చేసుకుంటారా, ఇక్కడ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారు ఆ విషయాలు మీరందరూ వెళ్ళి చేసుకొని వాళ్ళకు కూడా కాల్ ఇవ్వడం, వాళ్ళ కుటుంబ వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఎక్కువ మట్టుకు వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైన స్థలం ఉంది మదీనా కాబట్టి అక్కడిని చేస్తే మాకు బాగుంటుంది అన్నట్టు కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎనీహౌ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్‌గా కేంద్ర మంత్రి తో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎంబసీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. అలాగే మేము కూడా అక్కడున్న అంబాసిడర్‌తో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు అన్నగారు చెప్పినట్టు క్యాబినెట్ నిర్ణయంలో ఒక నిర్ణయం ఒకటేందంటే చనిపోయిన వ్యక్తులకు అందరిని కూడా 5 లాక్స్ రూపీస్ అష్‌గిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 లాక్స్ ఒక వ్యక్తికి. రెండో నిర్ణయం అంటే కోఆర్డినేషన్ చేసేటందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది. దాంట్లో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్‌గా ఉన్న అజరుద్దీన్ గారు, నాంపల్లి ఏరియాలో ఎక్కువగా చనిపోయినందుకు అక్కడ స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ గారు మరియు గవర్నమెంట్ పరంగా మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీతో డెలిగేషన్ పంపించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్‌కు సౌదీ గవర్నమెంట్‌కు, ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేయాలని అనుకొని అలాగే మూడోది ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ తరఫు నుంచి ఇక్కడ దగ్గర బంధువులు ఎవరు ఉన్నారో పోయే వాళ్ళకు ఒక ఫ్యామిలీకు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇద్దరికి మన తెలంగాణ ప్రభుత్వమే మా గవర్నమెంట్ ఖర్చుతోనే అక్కడ మదీనా షరీఫ్‌కు పంపించి సౌదీ అరేబియాలో వాళ్ళకు పోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా గవర్నమెంటే తెలంగాణ గవర్నమెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ చుట్టాల తరఫు నుంచి, బంధువుల తరఫు నుంచి మాకు 44 పాస్‌పోర్ట్‌లు కూడా వచ్చినాయి. వాళ్ళవి కూడా ఇమ్మీడియేట్‌లీ వీసాస్‌కు ప్రాసెస్‌కు మొదలుపెట్టే